అండి, నమస్తే. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథలో 3వ పార్టుకు వచ్చామండి. క్రిందటి పార్ట్లో కలాం గారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఐఐటి పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఆయనకు రక్షణ మంత్రిత్వ శాఖలోనూ వైమానిక దళంలోనూ 2 ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం ఆయన డెహ్రాడూన్కు, ఢిల్లీకి పయనమై వెళ్తారండి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. 3వ అధ్యాయము. రైలు కంపార్ట్మెంట్ కిటికీలో నుంచి వేగంగా వెనక్కి తప్పుకుంటున్న గ్రామసీమల్ని చూస్తూ ఉన్నాను. పచ్చని వరి చేలల్లో, రంగురంగు చీరల్లో స్త్రీలు, తెల్లని పంచ తలపాగాలతో రైతులు సుందరమైన చిత్తరువులో భాగంగా కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా మనుషులేదో పనిపాటల్లో నిమగ్నులయ్యే ఉన్నారు. ఆ పనుల్లో పురుషులు పశువులు మేపుకుంటుండడంలోనూ, ఆడవాళ్లు నీళ్లు తెచ్చుకోవడంలో లయ నిశ్శబ్దము కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ఎవరో పిల్లవాడు ప్రత్యక్షమై ట్రైన్ వైపు చెయ్యూపుతూ కనిపిస్తాడు. మనం ఉత్తరానికి ప్రయాణించే కొద్దీ ప్రాకృతిక దృశ్యంలో కనవచ్చే మార్పు ఆశ్చర్యజనకంగా ఉంటుంది. గంగా నది, దాని అసంఖ్యాక ఉపనదులు సృష్టించిన సారవంతమైన మైదానాలు దండయాత్రల్ని, సంక్షోభాల్ని, పరివర్తనని ఆహ్వానించాయి. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో సుందరదేహులైన ఆర్యులు వాయవ్య కనుమల గుండా భారతదేశాన్ని ముంచెత్తారు. క్రీస్తు తర్వాత 10వ శతాబ్దం ముస్లింలను తీసుకొచ్చింది. వాళ్ళు కాలక్రమంలో స్థానిక ప్రజలతో కలిసిపోయి ఈ దేశంలో విడదీయరాని అంతర్భాగమైపోయారు. ఒక సామ్రాజ్యం స్థానంలో మరొక సామ్రాజ్యం చేరుతూ వచ్చింది. మతపరమైన జైత్రయాత్రలు కొనసాగాయి. కానీ ఈ కాలమంతటా భారతదేశంలో కర్కాటక రేఖకి దిగువన ఉండే ప్రాంతం ఏమీ చెక్కుచెదరలేదు. వింధ్య, సాత్పురా పర్వతాల రక్షణలో ఆ ప్రాంతమంతా భద్రంగా ఉండింది. భారత ద్వీపకల్పానికి నర్మదా, తపతి, మహానది, గోదావరి, కృష్ణా నదులు దుర్భేద్యమైన రక్షణనిచ్చాయి. ఢిల్లీకి పోవటానికి నేనెక్కిన రైలు ఈ భౌగోళిక అవరోధాలన్నింటినీ సైన్సు సాధించిన ప్రగతి వల్లనే అవరోధించగలిగింది. ఢిల్లీలో వారం రోజుల పాటు ఉన్నాను. అది మహనీయ సూఫీ సాధువు హజ్రత్ నిజాముద్దీన్ నివసించిన నగరం. నేను రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటర్వ్యూకి హాజరయ్యాను. అక్కడ అడిగిన ప్రశ్నలు చాలా మామూలువి. అవి నా మెదడుకి మేత కాలేదు. అక్కడి నుంచి డెహ్రాడూన్లో వైమానిక దళం వారి ఇంటర్వ్యూకు హాజరయ్యాను. ఆ ఎంపిక బోర్డు వ్యక్తిత్వ అంశాలకు పరీక్ష పెట్టింది తప్ప తెలివితేటలకు కాదు. బహుశా శారీరక సామర్థ్యం కోసము, వాక్చాతుర్యం కోసము వాళ్ళు వెతుక్కుంటుండవచ్చు. ఆ పరీక్షకు ముందు నేను ఉద్వేగభరితుణ్ణయ్యాను. అదే సమయంలో వణికాను కూడా. దృఢ సంకల్పంతోనే ఉన్నప్పటికీ ఆతృతని దాచుకోలేకపోయాను. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ ఒత్తిడికి లోను కాకుండా ఉండలేకపోయాను. వైమానిక దళం 8 మంది కోసం జరిపిన ఆ ఎంపికలో 25 మంది అభ్యర్థుల్లో నేను 9వ స్థానంలో నిలిచాను. అది నాకు చాలా ఆశాభంగం కలిగించింది. వైమానిక దళంలో చేరే అవకాశం నా వేళ్ల సందుల్లో నుంచి జారిపోయిందన్న సత్యాన్ని అరాయించుకోవటానికే నాకు కొంత సమయం పట్టింది. నేనా ఎంపిక స్థలం నుంచి ఎట్లానో బయటపడి ఒక కొండచర్య దగ్గరికి పోయి నిల్చున్నాను. దూరంగా కిందన ఒక సరస్సు. రాబోయే దినాలు భారంగా గడవబోతున్నాయని నాకు తెలుసు. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి. ముందు ముందు ఏం చెయ్యాలో నిదానంగా ఆలోచించుకోవాలనుకుంటూ ఋషికేశ్ దారి పట్టాను. గంగలో స్నానం చేశాను. ఆ పరిశుద్ధ జలాలు నన్ను తెరిపిన పడేశాయి. అక్కడ దగ్గరలో కొండ మీద ఉన్న శివానంద ఆశ్రమానికి వెళ్ళాను. నేను ఆశ్రమంలో ప్రవేశిస్తున్నప్పుడే సాంద్ర భావోద్వేగం నన్ను చెలింపచేసింది. అక్కడెక్కడ చూసినా అసంఖ్యాకమైన సాధువులు ఆనంద స్థితిలో కనపడ్డారు. సాధువులకి అతీంద్రియ జ్ఞానం ఉంటుందని, వారు మనోభావాల్ని పసికట్టగలరని ఎక్కడో చదివినట్లు గుర్తు. నా సందేహాలకు సమాధానాలు వారి నుంచి తెలుసుకోవాలనుకున్నాను. నేను స్వామి శివానందని కలిశాను. ఆయన బుద్ధుడిలా కనిపించాడు. మంచువలే తెల్లనైన ధోతి, కాళ్ళకి పావుకోళ్ళు, మనిషి చామనఛాయ రంగు, తీక్షణమైన నల్లని నేత్రాలు. ఆయన పసి దరహాసం ప్రభావం నుంచి నేను తప్పించుకోలేననిపించింది. నన్నాయనకు పరిచయం చేసుకున్నాను.
నా ముస్లిం పేరు ఆయనలో ఏ అనన్య భావాన్ని రేకెత్తించలేదు. నేనింకేదన్నా మాట్లాడబోయే ముందు ఆయనే నా దుఃఖానికి కారణమేమిటని అడిగారు. నేను చింతాగ్రస్తుడిగా ఉన్నట్లు ఆయనకెలా తెలిసిందో ఆయన చెప్పలేదు, నేను అడగలేదు. నేనాయనకు నా చిరకాల స్వప్నమైన ఆకాశయానం గురించి, నేను వైమానిక దళం ఎంపికలో నెగ్గలేకపోవడం గురించి చెప్పాను. ఆయన చిరునవ్వు నవ్వారు. ఆ మందహాసం నా ఆతృతలన్నింటినీ ఒక్క క్షణంలో తుడిచిపెట్టేసింది. అప్పుడాయన మంద్ర బలహీన స్వరంలో ఇలా అన్నారు: కోరిక అనేది హృదయం నుంచి, ఆత్మ నుంచి ఉప్పొంగినప్పుడు, అది పరిశుద్ధము, తీవ్రము అయినప్పుడు దానికొక గంభీరమైన విద్యుదయస్కాంత శక్తి వస్తుంది. మనసు నిద్రలోకి జారుకున్న ప్రతి రాత్రి ఈ శక్తి శూన్యంలోకి విడుదలవుతుంది. తిరిగి ప్రతి ఉదయము అది విశ్వశక్తి ప్రవాహాల బలాన్ని పుంజుకొని మన వ్యక్త స్థితిలో మనని చేరవస్తుంది. నువ్వేది సంభావించావో అది తప్పక సాక్షాత్కరిస్తుంది. ఈ కాలాతీత వాగ్దానం మీద ఓ యువకుడా, నువ్వు తప్పక ఆశ పెట్టుకోవచ్చు. అనంతకాలం నుండి సూర్యోదయం కానీ వసంతాగమనం కానీ ఎలా గతి తప్పలేదో ఈ వాగ్దానము అలాగే. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు అన్న మాట ఎంత సత్యం. దాదాపుగా దారి తప్పిపోయిన ఒక విద్యార్థికి ఇదిగో ఇక్కడొక గురువు లభించాడు. నీ విధిని అంగీకరించి నువ్వు ముందుకు సాగిపో. నువ్వు ఒక విమాన చోదకుడివి కావటానికి పుట్టలేదు. నువ్వేమి కావలసి ఉందో ఇప్పుడు తెలియదు, కానీ అది ఇప్పటికే నిర్ణయమై ఉంది. ఈ వైఫల్యాన్ని మర్చిపో. నీ భవిష్యత్ వైపు నిన్ను నడిపించటానికి ఈ వైఫల్యం కూడా అవసరమేనని భావించి అన్వేషించు. నీ జీవిత యథార్థ పరమార్థమేమిటో వెతుకులాడు. నిన్ను నువ్వు చేరుకో. భగవత్ సంకల్పానికి తల వంచు అన్నారు స్వామీజీ. నేను ఢిల్లీకి తిరిగి వచ్చి రక్షణ మంత్రిత్వ శాఖలో నా ఉద్యోగం గురించి వాకాబు చేశాను. కానీ వాళ్ళు ఏకంగా నియామక ఉత్తర్వులే ఇచ్చేశారు. నేను ఆ మరుసటి రోజే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా నెలకు 250 రూపాయల జీతం మీద ఉద్యోగంలో చేరాను. ఒకవేళ ఇదే నా విధిరాత అయితే అలానే కానివ్వు అనుకున్నాను. ఏమైతేనే నాకు మనశ్శాంతి దొరికింది. వైమానిక దళంలో చేరలేకపోయినందుకు నేనింకేమాత్రం చింతించలేదు, నిస్పృహ చెందలేదు. ఇది 1958 నాటి మాట. నేను డైరెక్టరేట్లో పౌర విమానయాన సాంకేతిక కేంద్రంలో నియమించబడ్డాను. నేను విమానాలు నడపకపోవచ్చు, కానీ అవి ఎగరటానికి సహకరించే సేవ అది. డైరెక్టరేట్లో నా మొదటి సంవత్సరంలో ఒక సూపర్సానిక్ లక్ష్యభేదక విమానాన్ని మా ఇన్ఛార్జి ఆఫీసరు ఆర్ వరదరాజన్తో కలిసి డిజైన్ చేశాను. దానికి మా డైరెక్టర్ డాక్టర్ నీలకంఠన్ నుంచి ప్రశంస లభించింది. విమాన నిర్వహణలో మరింత అనుభవం కోసం నన్ను కాన్పూర్లోని ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఆర్మమెంట్ టెస్టింగ్ యూనిట్కి పంపించారు. అప్పుడు వాళ్ళు గ్నాట్ MK-1 విమానాల వాతావరణ అనుకూలతని పరీక్షిస్తున్నారు. వాళ్లతో కలిసి నేను కూడా ఆ పరీక్షల్లో పాలు పంచుకున్నాను. అప్పటికే కాన్పూర్ బాగా జనసమ్మర్థమైన పట్టణం. ఒక పారిశ్రామిక నగరంలో ఉండటం అదే మొదటిసారి నాకు. అక్కడి చలిగాలి, జనాల తొక్కిసలాట, రణగొణ ధ్వని, పొగ నాకు రామేశ్వరంలో అలవాటైన వాతావరణానికి పూర్తిగా వ్యతిరేకం. పొద్దున టిఫిన్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ దాకా డైనింగ్ టేబుల్ మీద దర్శనమిచ్చే బంగాళాదుంపలు నాకు వెగటు కలిగించాయి. ఆ నగరమంతా ఒంటరితనం వ్యాపించి ఉన్నట్టు అనిపించింది. వాళ్ల మట్టి వాసనని, సొంత కుటుంబాల్ని వదిలిపెట్టి ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చిన గ్రామీణ జనాభానే ఆ రోడ్ల మీద ఎక్కడ చూసినా కనిపించేవారు. నేను ఢిల్లీకి తిరిగి రాగానే డైరెక్టరేట్ ఒక కొత్త లక్ష్యభేదక విమానాన్ని డిజైన్ చెయ్యటానికి పూనుకుందని, ఆ డిజైనింగ్ టీములో నా పేరు కూడా ఉందని తెలిసింది. నేను నా సహచరులతో ఆ పని కూడా పూర్తి చేశాను. ఆ పైన కొన్నాళ్లు వివిధ రకాల లక్ష్యభేదక నమూనాల పరిశీలన చేపట్టాను. 3 ఏళ్లు గడిచాయి. అప్పుడు బెంగళూరులో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటయింది. నన్ను కొత్త సంస్థలో నియమించారు. బెంగళూరు కాన్పూరు కన్నా విరుద్ధమైన నగరం. తన ప్రజల్లోని వివిధ వైరుధ్యాల్ని పైకి తెచ్చే గుణమేదో
మన దేశంలో ఉందని నేననుకుంటాను. బహుశా భారతీయులు శతాబ్దాల తరబడి వలసల వల్ల ప్రభావితమైనందువల్ల ఇది తటస్థపడి ఉండవచ్చు. అనేక పాలక శక్తులకు విధేయంగా ఉండవలసి వచ్చినందువల్ల ఏకైక విధేయత పట్ల మన సామర్థ్యం సన్నగిల్లింది. దానికి బదులుగా మనం ఏకకాలంలోనే క్రూరంగా, దయార్ద్ర హృదయులుగా, సున్నితంగా, ఆకతాయిగా, స్థిరంగా, చంచలంగా, అన్ని రకాలుగాను ఏకకాలంలోనే ఉండటం అలవాటు చేసుకున్నాం. అంతగా నిశితంగా చూడని వారికి మనం సుందరంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ విమర్శనాత్మకంగా చూడగలిగిన వారికి మనం మన వివిధ రకాల నాయకుల వికృత అనుకరణలుగానే కనిపిస్తాం. నేను కాన్పూర్లో వాజిద్ అలీ షాకి అనుకరణలుగా తాంబూల చరవణం చేసేవాళ్లని చూడగా, బెంగళూరులో మరొక రకం సాహేబ్లని చూశాను. ఇక్కడ కూడా నేను రామేశ్వరం తాలూకు ప్రగాఢత కోసం, ప్రశాంతి కోసం తప్పించాను. సాధారణ భారతీయుడి హృదయానికి, మేధకి ఉండవలసిన సంబంధం మన నగరాల విచ్ఛిన్న సంవేదనల వల్ల తుడిచిపెట్టుకుపోయింది. నా సాయంకాలాల్లో నగర ఉద్యానాల్లో తిరుగుతూ, షాపింగ్ ప్లాజాలు చుట్టబెడుతూ గడపటమే వ్యాపకంగా ఉండేది. మా ఎస్టాబ్లిష్మెంట్ స్థాపించిన మొదటి సంవత్సరం మాకు పని తక్కువగానే ఉండేది. పనికి ఒక తీరు తెన్ను ఏర్పడే వరకు నా పని నేనే కల్పించుకోవలసి వచ్చేది. ఒక గ్రౌండ్ ఎక్విప్మెంట్ మిషన్ నమూనా రూపకల్పన కోసం ఒక ప్రాజెక్ట్ టీం ఏర్పాటయ్యింది. సైంటిఫిక్ అసిస్టెంట్ స్థాయి అధికారులు 4తో కూడిన చిన్న వర్కింగ్ గ్రూప్ అది. మా సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఓపి మెడిరెట్టా నన్న టీముకు సారథ్యం వహించమన్నాడు. ఆ ఇంజనీరింగ్ మోడల్కి రూపకల్పన చేసి ఆవిష్కరించటానికి మాకు 3 ఏళ్ల వ్యవధినిచ్చారు. ఏ ప్రమాణాల బట్టి చూసినా మా ప్రాజెక్టు, మా టీం సభ్యులందరి సామర్థ్యానికి మించిన పని. విమాన యంత్రం సంగతలా ఉంచి అసలు మాకు ఏ యంత్రం తయారు చేయడంలోనూ అనుభవం లేదు. మా ముందేమీ నమూనాలు కానీ ప్రామాణిక పరికరాలు కానీ లేవు. మాకు తెలిసిందల్లా గాలి వేగాన్ని మించిన ఒక విమానాన్ని జయప్రదంగా తయారు చేయవలసి ఉంటుందనే. హోవర్ క్రాఫ్ట్ల గురించి ఎంత సమాచారం లభ్యమైతే అంతా చదవడానికి ప్రయత్నించాం. ఈ రంగంలో అనుభవజ్ఞులెవరన్నా ఉంటే వారిని సంప్రదించాలనుకున్నాం, కానీ అటువంటి వారెవరూ కనిపించలేదు. ఇక చూసి మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే ప్రాజెక్టు పని మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాను. రెక్కలు లేని తేలికపాటి వేగవంతమైన ఒక యంత్రాన్ని తయారు చేయాలన్న ప్రయత్నం నా మనోగవాక్షాలకి తలుపులు తెరిచింది. హోవర్ క్రాఫ్ట్కి, ఎయిర్ క్రాఫ్ట్కి మధ్య పోలికనైతే నేను చెప్పున చూడగలిగాను. 7 ఏళ్ల పాటు సైకిళ్ల మీద ప్రయోగాలు చేసే కదా రైట్ సోదరులు మొదటి విమానం తయారు చెయ్యగలిగింది. మేము చేపట్టిన ప్రాజెక్టులో ఎదుగుదలకి, సృజనాత్మకతకి ఎంతో అవకాశమున్నట్టనిపించింది నాకు. కొన్ని నెలలు డ్రాయింగ్ బోర్డు మీద పనిచేసిన తరువాత ఇక మేము తిన్నగా హార్డ్వేర్ పని మొదలుపెట్టాం. గ్రామీణ వాతావరణం నుంచి, అంతగా చదువుకోని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి వాడితో ప్రమాదమేమిటంటే, పరిస్థితులు ఏవో మార్పుని తీసుకురాకపోతే అతడు ఏదో ఒక మూలన కనీసం అవసరాల కోసం తన్నులాడుకుంటూనే బ్రతుకుతుంటాడు. నాకు తెలుసు, నా అవకాశాల్ని నేనే సృష్టించుకోవలసి ఉంటుందని. పనిముట్టు వెనక పనిముట్టు, విభాగం వెనక విభాగం, ఒక స్థాయిని దాటి మరొక స్థాయి, ఇలా మొత్తం ప్రాజెక్టు ఆచరణలోకి రావడం మొదలయ్యింది. ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తూ నేను గ్రహించిందేమంటే, ఒకసారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదని. అప్పుడు వికే కృష్ణమీనన్ రక్షణ మంత్రిగా ఉండేవారు. మా చిన్న ప్రాజెక్టు ప్రగతిపైన ఆయనకెంతో ఆసక్తి ఉండేది. భారతదేశం తన రక్షణ సామగ్రిని తనే తయారు చేసుకునే దిశగా వేసిన మొదటి అడుగుగా దాన్ని ఆయన భావించారు. ఆయన బెంగళూరులో ఉన్నప్పుడల్లా మా ప్రాజెక్టు ప్రగతిని సమీక్షించటానికి ఏదో ఒక విధంగా వీలు చూసుకొని వచ్చేవారు. మా సామర్థ్యం పైన ఆయనకున్న నమ్మకం మా ఉత్సాహాన్ని ఇనుమడింపచేసింది.
మా నాన్న ప్రార్థనల కోసం తన చెప్పులు బయట విడిచి మసీదులో ప్రవేశించినట్టే నేను నా తక్కిన వ్యగ్రతలన్నింటినీ బయట వదిలిపెట్టి పనిలో ప్రవేశించేవాడిని. కానీ మా ప్రాజెక్టు గురించి కృష్ణమీనన్ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించలేదు. మాకు అందుబాటులో ఉన్న పరికరాలతో ఉపకరణాలతో చేస్తున్న మా ప్రయోగాలు మా సీనియర్ సహచరుల్ని సంతోషపరచలేదు. చాలామంది మా గ్రూప్ని అసాధ్య స్వప్నం వెంట పరుగులు తీస్తున్న పిచ్చివాళ్లుగానే గుర్తించారు. ఇక ఆ గ్రూపుకి నాయకుడిగా నేను మరింత విమర్శకు గురయ్యాను. గాల్లో పరుగులు తీయాలనుకునే పల్లెటూరి బైతునే వాళ్ళు నాలో చూశారు. వాళ్ల వ్యాఖ్యానాల బరువు నా ఆశావాదాన్ని నీరు కార్చింది. మా ఎస్టాబ్లిష్మెంట్లోని కొందరు సైంటిస్టుల విమర్శలు రైట్ సోదరుల మీద 1896లో జాన్ ట్రోబ్రిడ్జ్ వ్యంగ్య కవితను గుర్తుకు తెచ్చాయి. వేలి చుట్టుతో, దారంతో, మైనం, సుత్తి, కొక్కేలు, మేకులతో, మేధావులు వాడుకునే సరుకులతో ఎంత వింత మనుషులు వాళ్ళు. ప్రాజెక్టు మొదలై సంవత్సరం పూర్తి కావస్తుండగా ఒకసారి రక్షణ మంత్రి కృష్ణమీనన్ మా ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చారు. ఆయన్ని నేను మా అసెంబ్లీ షాపుకు తీసుకువెళ్ళి చూపించాను. లోపల బల్ల మీద మా ప్రాజెక్టు నమూనా చిన్న చిన్న ఉప నమూనాలుగా విభజించబడి ఉంది. యుద్ధభూమి అవసరాలకు తగిన విధంగా పనికొచ్చే హోవర్క్రాఫ్ట్ని తయారు చేయటానికి ఏడాది పాటు శ్రమించిన ప్రయత్నాల ఫలితం అది. మంత్రి నా మీద ప్రశ్న వెనక ప్రశ్న సంధించారు. ఆ నమూనా రాబోయే ఏడాది కల్లా పరీక్షాత్మక యుద్ధ విమానంగా రూపుదాల్చాలన్నది ఆయన ఆశ. ఇప్పుడు కలాం దగ్గరున్న పరికరాలతో GEM యుద్ధ విమానం తయారవడం సాధ్యమే అన్నాడాయన డాక్టర్ మెడిరెట్టాతో. ఆ హోవర్క్రాఫ్ట్కి శివుడి వాహనం పేరు మీద నంది అని నామకరణం చేశారు. మా దగ్గరుండే అవశేషాత్మకమైన ఉపకరణాలతో ఆ నమూనా పూర్తి హంగులతో సంపూర్ణ రూపం ధరించడం మా అంచనాకు మించిన పని. నేను నా మిత్రులకు చెప్పాను, ఇదిగో ఇక్కడో వైమానిక శకటం ఉంది. ఇది కొన్ని ఇరుసుల మీద నిర్మించబడ్డది కాదు, కానీ సమర్థులైన ఇంజనీర్లతో నిర్మించబడ్డది. దానికేసి చూడకండి. అది కనులకింపు కోసం చేసింది కాదు, ఎగరటం కోసం చేసింది అన్నాను. తన వెంట వచ్చిన అధికారులు తన భద్రత దృష్ట్యా వారిస్తున్నా వినకుండా కృష్ణమీనన్ నందిలో ప్రయాణించారు. మంత్రి సిబ్బందిలోని గ్రూప్ కెప్టెన్ ఆకాశయానంలో ఎంతో అనుభవం గడించిన వ్యక్తి. అంతగా అనుభవం లేని నా వంటి ఒక పౌర విమాన చోదకుడికి బదులు మంత్రి భద్రత కోసం తనే విమానాన్ని నడపటానికి ముందుకు వచ్చాడు. అంతేకాకుండా ఆ శకటం నుంచి బయటకు వచ్చేయమని నాకు సైగ చేశాడు. నేను తయారు చేసిన శకటాన్ని నేనే నడపాలన్న ఉద్దేశ్యంతో బయటికి రావాల్సిన అవసరం లేదన్నట్టుగా నేను తలూపాను. మా మౌన సమాచార ప్రసారాన్ని గమనించిన కృష్ణమీనన్ తన గ్రూపు కెప్టెన్ చేసిన అవమానకర సూచనను చిరునవ్వుతో కొట్టిపడేసి శకటాన్ని నడపవలసిందిగా నన్ను ఆదేశించారు. ఆయనకది ఎంతో సంతోషం కలిగించింది. హోవర్క్రాఫ్ట్ నిర్మాణానికి చెందిన ప్రాథమిక సమస్యలు పరిష్కారమయ్యాయని మేము రుజువు చేశాం. మరింత శక్తివంతమైన ప్రధాన చోదకాన్ని తయారు చెయ్యండి. నన్ను మళ్ళా రెండవసారి స్వారీకి పిలవండి అని కృష్ణమీనన్ నాతో అన్నాడు. ఆనాడు శంకించిన మా గ్రూప్ కెప్టెన్ నేడు ఎయిర్ మార్షల్ గోలే. తరువాత నాకు మంచి మిత్రుడయ్యాడు. మేము నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే మా ప్రాజెక్టుని పూర్తి చేశాం. ఇప్పుడు మా దగ్గర ఒక పరుగెత్తే హోవర్క్రాఫ్ట్ ఉందన్నమాట. డాక్టర్ మెడిరెట్టా మా విజయానికి సంతోషించినట్టే కనపడ్డాడు. కానీ ఆ సరికి కృష్ణమీనన్ పదవిలో లేరు. అందువల్ల ఆయన వాగ్దానం చేసినట్టు రెండోసారి స్వారీకి రాలేకపోయారు. మారిన పరిస్థితుల్లో యుద్ధ అవసరాలకు దేశీయ శకటాన్ని వినియోగించుకోవాలన్న ఆయన స్వప్నంతో చాలామంది ఏకీభవించలేకపోయారు. నిజానికి ఇప్పటికీ కూడా మనం హోవర్క్రాఫ్ట్లను దిగుమతి చేసుకుంటున్నాం. ఆ ప్రాజెక్టు వివాదాల రొంపిలో కూరుకుపోయి చివరికి అటకెక్కింది. అదొక కొత్త అనుభవం నాకు. ఇంతవరకు నేను ఆకాశమే సరిహద్దు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమయ్యింది, హద్దులు చాలా దగ్గరగానే ఉన్నాయని.
జీవితాన్ని శాసించే సరిహద్దులున్నాయి. నువ్వింత బరువే మొయ్యగలవు, నువ్వింత త్వరగానే నేర్వగలవు, నువ్వింత కష్టమే పడగలవు, నువ్వింత దూరమే పోగలవు అంటూ. నేను వాస్తవాన్ని ఎదుర్కోవడానికి ఇష్టంగా లేను. నేను నా హృదయాన్ని, ఆత్మని కూడా నంది మీదే పెట్టుకున్నాను. ఆ శకటం ఉపయోగించబడలేదన్నది నేను అర్థం చేసుకోలేని విషయం. నేను ఆశాభంగం చెందాను. నా భ్రమలు తొలగిపోయాయి. ఈ అనిశ్చితలో, ఈ కలవరపాటు సమయంలో నా బాల్య స్మృతులు నన్ను మళ్ళా ముప్పరిగొన్నాయి. నాకు వాటిలో కొత్త అర్థాలు బోధపడ్డాయి. పక్షి లక్ష్మణ శాస్త్రి అంటుండేవారు, నువ్వు సత్యాన్ని చూడు, ఆ సత్యమే నిన్ను విడుదల చేస్తుందని. అడగండి ఇవ్వబడుతుంది అని బైబిల్లో అన్నట్టే. అయితే అది వెంటనే జరగలేదు, కానీ జరగకుండా ఉండలేదు కూడా. ఒకరోజు డాక్టర్ మెడిరెట్టా నన్ను పిలిచాడు. మా హోవర్ క్రాఫ్ట్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. అది ఎగరటానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని, మరుసటి రోజు ఒక ముఖ్య అతిథి ముందు దాన్ని ప్రదర్శించటానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు. నాకు తెలిసినంత వరకు ఆ రాబోయే వారంలో ఏ ముఖ్య వ్యక్తి కూడా మా ల్యాబొరేటరీని సందర్శించే కార్యక్రమమేమీ లేదు. ఏమైతేనే నేను డాక్టర్ మెడిరెట్టా ఆదేశాల్ని నా సహచరులకు తెలియచేశాను. మాలో కొత్త ఆశ ఉరకలెత్తింది. ఆ మరుసటి రోజు డాక్టర్ మెడిరెట్టా మా శకటం దగ్గరకు ఆ అతిథిని తీసుకువచ్చాడు. అతను పొడుగ్గా, అందంగా ఉన్నాడు. అతనికి గడ్డం కూడా ఉంది. అతను నన్ను ఆ యంత్రం గురించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. అతని ఆలోచనలోని నైశిత్యం, స్పష్టత నన్ను ఆకట్టుకున్నాయి. నువ్వు నన్ను ఈ శకటంలో తిప్పగలవా అని అడిగాడతను. అతని అభ్యర్థన నాలో సంతోషాన్ని నింపింది. ఇప్పటికీ నా పనిలో ఆసక్తి కలిగిన వాడు ఒకాయన కనపడ్డాడనుకున్నాను. మేము భూమికి కొన్ని అంగుళాల ఎత్తులో 10 నిమిషాల పాటు చక్కర్లు కొట్టాం. మేము ఎగురుతున్నామనలేం, కానీ గాల్లో తేలుతున్నామని మాత్రం చెప్పవచ్చు. ఆ అతిథి నా గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ స్వారీకి కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాడు. కానీ తను ప్రొఫెసర్ ఎంజీకే మీనన్ అని, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ డైరెక్టర్ అని తనని పరిచయం చేసుకోనే లేదు. ఒక వారం తరువాత రాకెట్ ఇంజనీర్ పోస్టుకు గాను ఇంటర్వ్యూకి హాజరు కావలసిందిగా ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుంచి నాకు పిలుపు వచ్చింది. అప్పటికి నాకు ఆ కమిటీ గురించి తెలిసిందల్లా అది టాటా ఇన్స్టిట్యూట్లోని ప్రతిభావంతులతో భారతదేశంలో అంతరిక్ష పరిశోధన నిర్వహణ కోసం బొంబాయిలో ఏర్పాటైన సంస్థ అన్నంతవరకే. ఆ ఇంటర్వ్యూకి హాజరవటానికి బొంబాయి వెళ్ళాను. అక్కడ ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందో నాకు తెలియదు. ఏదన్నా చదువుకోవటానికి కానీ, లేదా ఎవరన్నా అనుభవజ్ఞులతో మాట్లాడుకోవటానికి కానీ సమయమే లేదు. లక్ష్మణ శాస్త్రి గారు భగవద్గీత నుంచి వినిపించే శ్లోకాలు నా చెవుల్లో మార్మోగుతున్నాయి. జీవులన్నీ భ్రాంతిలో చిక్కుకున్నవే, రాగద్వేషాల ద్వంద్వంలో తగులుకొని ఉండేవే. కానీ ఎవరి పాపాలు సత్కార్యాల వల్ల నశిస్తాయో, ద్వంద్వాల భ్రాంతి నుంచి విడివడతాయో వారే నన్ను స్థిరంగా అనుసరిస్తారు అన్నాడు భగవంతుడు. విజయం పొంది తీరాలన్న ఆలోచనే లేకపోవడమే విజయానికి రహదారి అని నేను గుర్తు చేసుకున్నాను. ఒత్తుడులేమీ లేకుండా, సందేహాలేమీ లేకుండా చెయ్యగల కృషిలో నుంచే అద్భుత విజయాలొస్తాయి. ప్రొఫెసర్ ఎంజీకే మీనన్ రాక గాని, ఈ ఇంటర్వ్యూకి పిలుపు గాని నా ప్రయత్నం వల్ల జరిగినవి కాకపోవటం నా ఈ దృక్పథానికి ఊతమిచ్చాయి. అప్పుడు డాక్టర్ విక్రమ్ సారాభాయి, ప్రొఫెసర్ ఎంజీకే మీనన్, అటామిక్ ఎనర్జీ కమిషన్ డిప్యూటీ కమిషనర్ షెరాఫ్లతో కలిసి నన్ను ఇంటర్వ్యూ చేశారు. నేను రూమ్లో ప్రవేశిస్తుండగానే వారి స్నేహశీలత్వపు వెచ్చదనాన్ని కనుగొన్నాను. ముఖ్యంగా డాక్టర్ విక్రమ్ సారాభాయి ఆత్మీయత నన్ను తక్షణమే ఆకట్టుకుంది. ఇంటర్వ్యూకి వచ్చే ఒక యువకుణ్ణి ప్రశ్నించేవారు అతని దుర్బలత్వం ఆసరాగా కనపరచే అనవసర ఆదరణ గాని, లేదా చూపించే పొగరు కానీ అక్కడ కనరాలేదు. డాక్టర్ సారాభాయి ప్రశ్నలు నా పరిజ్ఞానాన్ని గాని, నైపుణ్యాన్ని గాని పరీక్షకు పెట్టినవి కావు.
వాటికన్నా నాలో నిబిడమై ఉన్న సంభావ్య శక్తుల్ని అవి అన్వేషించాయనాలి. ఒక బృహత్ ప్రణాళికలో భాగంగా నన్నాయన పరీక్షిస్తున్నట్టనిపించింది. ఆ సమావేశం మొత్తం నాకు సత్యస్ఫురణగా అనిపించింది. నా స్వప్నాన్ని ఒక మహనీయుడి విశాల స్వప్నం తనలోకి పొదుపుకుందనిపించింది. నన్ను 2-3 రోజుల పాటు ఉండమన్నారు. కానీ ఆ మర్నాటి సాయంకాలమే నా ఎంపిక వార్త చెప్పారు. వారు నన్ను అంతరిక్ష పరిశోధన సంఘంలో రాకెట్ ఇంజనీరుగా తీసుకున్నారు. నాలాంటి యువకుడికి కలలో కూడా ఊహించలేని ఆకస్మిక అవకాశం ఇది. అంతరిక్ష సంఘంలో నా పని టాటా ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సెంటర్లో ప్రాథమిక అభ్యాసంతో మొదలయ్యింది. రక్షణ మంత్రిత్వ శాఖ వాతావరణానికి ఇక్కడి వాతావరణానికి మధ్య ఎంతో తేడా ఉంది. ఇక్కడ హోదాలు అంత ముఖ్యం కాదు. ఇతరుల ఆగ్రహం చవిచూడవలసిన అవసరం కానీ, తన స్థానాన్ని సమర్థించుకోవలసిన అవసరం కానీ ఇక్కడ లేదు. 1962 మధ్యకాలంలో అంతరిక్ష సంఘం కేరళలోని తిరువనంతపురం దగ్గరుండే తుంబా అనే ఒక మత్స్యకార గ్రామంలో రాకెట్ ప్రయోగశాలని నెలకొల్పాలని తీర్మానించింది. ఆ గ్రామం భూ అయస్కాంత క్షేత్రానికి చాలా దగ్గరలో ఉన్నందువల్ల అక్కడ ప్రయోగశాల నెలకొల్పాలని అహ్మదాబాద్లోని ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందిన డాక్టర్ చిట్నిస్ ప్రతిపాదించాడు. ఆ విధంగా ఆర్భాటాలేమీ లేకుండా దేశంలో రాకెట్ ఆధారిత ఆధునిక పరిశోధన మొదలైంది. అందుకోసం తుంబాలో ఎంపిక చేసిన స్థలం సముద్ర తీరానికి రైల్వే స్టేషన్కి మధ్య దాదాపుగా 600 ఎకరాల్లో 2.5 కిలోమీటర్ల పొడుగునా ఉంది. ఈ సేకరించవలసిన స్థలం మధ్యలో ఒక పెద్ద చర్చ్ కూడా ఉంది. జనసాంద్రత ఎక్కువగా ఉండే కేరళ లాంటి రాష్ట్రాల్లో ప్రజల నుండి భూమి సేకరించడం ఎంతో కాలవ్యయంతో కష్టంతో కూడుకున్న పని. పైగా ఒక మతానికి చెందిన కట్టడం కూడా ఉండటంతో స్థల సేకరణ సున్నితమైన వ్యవహారంగా మారింది. 1962లో త్రివేంద్రం బిషప్గా ఉంటున్న రైట్ రివరెండ్ డాక్టర్ డెరీరా ఆశీర్వాదాలతో సహకారంతో అప్పటి జిల్లా కలెక్టర్ కె మాధవన్ నాయర్ ఈ సమస్యని ఎంతో యుక్తియుక్తంగా శాంతియుతంగా త్వరగా పరిష్కరించగలిగారు. అనతి కాలంలోనే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి చెందిన కార్యనిర్వాహక ఇంజనీరు ఆర్డి జాన్ ఆ ప్రాంతం రూపురేఖలే మార్చేశారు. సెయింట్ మేరీ మాగ్దలిన్ చర్చే తుంబా అంతరిక్ష మొదటి కార్యాలయమైంది. ఆ ప్రార్థనా మందిరమే నా మొదటి లాబొరేటరీ. బిషప్ గారి గది మాకు డిజైనింగ్కి, డ్రాయింగ్లు గీయటానికి కార్యాలయమయ్యింది. భారత అంతరిక్ష వస్తు ప్రదర్శనశాలగా ఇప్పటికీ ఆ చర్చ్ తన పూర్తి వైభవంతో నిలిచే ఉంది. మరికొద్ది రోజులకే నన్ను 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణ కోసం అమెరికా పంపించారు. అక్కడ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్లో రాకెట్ ప్రయోగ పద్ధతుల్లో నేను శిక్షణ పొందవలసి ఉంది. విదేశం వెళ్ళబోయే ముందు నేను రామేశ్వరం వెళ్ళాను. నాకు లభించిన అవకాశానికి మా తండ్రి ఎంతో సంతోషించారు. నన్ను మసీదుకు తీసుకువెళ్ళి ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. దేవుడి నుంచి శక్తి ప్రసారం ఒక సర్క్యూట్లో దేవుడి ద్వారా నా తండ్రికి, ఆయన నుంచి నాకు, తిరిగి నా నుంచి దేవుడికి ప్రసరిస్తున్నట్టు నేను అనుభూతి చెందాను. ప్రార్థనల మంత్ర ప్రభావం మమ్మల్నందరినీ ఆవరించింది. ప్రార్థనల ముఖ్య ధర్మం మనలోని సృజనాత్మకత భావాల్ని మేల్కొల్పడమని నేను అనుకుంటూ ఉంటాను. జయప్రదమైన జీవితాన్ని జీవించటానికి అవసరమైనదంతా మనిషి మనసులోనే ఉంది. మనిషి తన చైతన్యంలో ఉన్న ఆలోచనలకి ఎదగటానికి, రూపం దిద్దుకోవటానికి అవకాశమిస్తే అవి విజయాలకి దారితీయగలవు. మన సృష్టికర్త మన మనసుల్లో, వ్యక్తిత్వాల్లో అపారమైన శక్తి సామర్థ్యాల్ని నిక్షిప్తం చేశాడు. వాటిని తరచి తరచి వెలికితీసి వృద్ధి చెందించుకోవటానికి ప్రార్థన సహకరిస్తుంది. నన్ను బొంబాయి విమానాశ్రయం దాకా అహ్మద్ జలాలుద్దీన్, శంషుద్దీన్ వచ్చి దిగబెట్టారు. న్యూయార్క్ లాంటి ఒక మహానగరానికి పోవడం నాకెలా కొత్తనో, బొంబాయి లాంటి నగరాన్ని చూడటం కూడా వాళ్ళకి కొత్త. జలాలుద్దీన్, శంషుద్దీన్లవి ఆత్మనిర్భరిత, ఆశావహ, ఉదార వ్యక్తిత్వాలు. విజయం పట్ల అచంచల విశ్వాసంతో
తమ పని తాము చేసుకునేవారు వాళ్ళు. నా మనసులోని సృజనాత్మక సారాంశం నేను వారిద్దరి నుంచి అందిపుచ్చుకున్నదే. నా భావోద్వేగాన్ని నేనాపుకోలేకపోయాను. కళ్ళలో కన్నీటి మసక కమ్మింది. జలాలుద్దీన్ అన్నాడు, ఆజాద్, మాకెప్పుడూ నువ్వంటే ఎంతో ఇష్టం. నీ మీద మాకెంతో నమ్మకం. నిన్ను చూసుకొని మాకెంతో గర్వం. నిర్మలమైన ప్రగాఢమైన ఆ విశ్వాస ప్రకటన నన్నింకా నిలవనివ్వలేదు. కన్నీరు కట్టలు తెంచుకొని ప్రవహించింది. ఇక్కడితో 3వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో కలాం గారు అమెరికాలో ఏం చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.